బాసు, హైదరాబాద్ లో మంచి హ్యాపెనింగ్ ప్లేసెస్ లో ఏమన్నా 3 BHK అపార్ట్మెంట్ సజెషన్స్ నీకు వచ్చా? ఓకే, హ్యాపెనింగ్ ప్లేస్ అంటే మన దృష్టిలో ఏంటో? మన దృష్టిలో అంటే మన PHP, మియాపూర్, చందానగర్ అలాంటి. మియాపూర్ అంటే మన దగ్గర మంచి లగ్జరీ 3 BHK ప్రాజెక్ట్ ఒకటి ఉంది, దాని గురించి చెప్పమంటావా? లగ్జరీ 3 BHK ఫ్లాట్ అంటే మరి నా బడ్జెట్ లో వస్తుందా? మరి బడ్జెట్ లో ఖచ్చితంగా వస్తుంది. ఓకే, డీటెయిల్స్ ఒకసారి కళ్ళజోడు తీసేవా? ఓకే ఓకే సరే, డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ కనెక్టివిటీ వల్ల లాంగ్ టర్మ్ వాల్యూ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకొకటి, ఫ్లైఓవర్ అప్రోచ్ కూడా అయిపోయాయి ఇక్కడ, ఫ్యూచర్ లో త్వరగా రావచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, మియాపూర్ లో ఇంతకంటే పొడవైన బిల్డింగ్ ప్రాజెక్ట్ ఇంకొకటి లేదు. ఇది మియాపూర్ లో టాలెస్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్. మియాపూర్ కి ఆల్రెడీ సిటీ యాక్సెస్ స్ట్రాంగ్ గా ఉంది అండ్ మెట్రో కూడా చాలా దగ్గరలో ఉంది. దీంతో పాటు డైరెక్ట్ హైవే లైన్ కనెక్టివిటీ ఉండడం వల్ల డైలీ ట్రావెల్ ఈజీ ఉంటుంది. ఫ్యూచర్ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్ పాయింట్. ఇది రెగ్యులర్ అపార్ట్మెంట్స్ కాదు, ఇవి ల్యాండ్ మార్క్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అవునా? మరి బిల్డర్ ఎవరో? బిల్డర్ గురించి కావాలా? ఓకే, ఈ బిల్డర్స్ వచ్చేసి టీమ్ ఫర్ బిల్డర్స్. వీళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ నైలా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, హ్యాండ్ ఓవర్ కూడా ఇచ్చేసారు. చాలా మంది కస్టమర్స్, క్లయింట్స్ హ్యాపీగా లీవ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇంకొకటి, వీళ్ళ సెకండ్ ప్రాజెక్ట్ ఆర్కా వచ్చేసి 60% కన్స్ట్రక్షన్ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు వీళ్ళ థర్డ్ ప్రాజెక్ట్ ఆర్యా. బాసు, ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్ ఏమైనా చెప్పగలవా? దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి వీళ్ళ నైనా ప్రాజెక్ట్ ఆపోజిట్ లోనే ఉంటుంది. 13 acres ప్రాజెక్ట్ ఇది. 48 floors, 7 ఐకానిక్ టవర్స్, 2 క్లబ్ హౌసెస్, 3.5 acre సెంట్రల్ కోర్ట్ యార్డ్ ఉంటుంది. 75% ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇంకా ఎన్నో స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే, ఇది ఓన్లీ 3 BHK లగ్జరీ ప్రాజెక్ట్. 2 BHK కానీ మిక్స్డ్ ఫ్లాట్స్ కానీ ఉండవు దీంట్లో. ఒక డౌట్, మరి ఇది నా బడ్జెట్ లో నేను కొనగలను అంటారా? ఓకే, నీ స్పెసిఫికేషన్ చెప్పాం, నీ బడ్జెట్ దాటిపోద్దామని మీ భయం. అవును. ఓకే, నీకు వచ్చిన డౌట్ నాకు అర్థమైంది. మార్కెట్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అన్ని ఆప్షన్స్ లో ఇది ఒక అడుగు ముందు ఉంటుంది. ఆర్కిటెక్చర్ హైలైట్స్, ఎలివేషన్ డిజైన్స్, కంఫర్ట్ ప్లానింగ్ ఇవన్నీ చాలా డీటెయిల్ గా వర్క్ చేస్తున్నారు. ఈ కంఫర్ట్స్, లేఅవుట్స్, డిజైన్ మోడ్ ఇవన్నీ మీకు అప్కమింగ్ వీడియోస్ లో చాలా డీటెయిల్ గా చెప్తారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారంటారు? ప్రాజెక్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ డేట్ 2030 కల్లా హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ లో ప్రైసింగ్ అప్రోచ్, ఫ్లోర్ ప్లాన్స్ ఇవన్నీ క్లారిటీ మీకు ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.